హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్ అండి. ఇవాళ వచ్చేసి హెయిర్ ఫాల్‌కి ఒక మంచి హోమ్ రెమెడీ చూయించబోతున్నానండి. న్యాచురల్‌గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం హెయిర్ ఆయిల్‌ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇవాల్టి వీడియో. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి హోమ్ రెమెడీస్ అనేవి మీ వరకు చేరుతాయి అన్నమాట. సో దీనికోసం ఏమేమి కావాలనేది ముందుగా చూసేయండి. తులసి ఆకు, అదేవిధంగా ఒక ఉల్లిపాయ, అదేవిధంగా తమలపాకులు, కొద్దిగా రేగు ఆకులు. సో రేగాకులు వేసుకోవడం వల్ల జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుందండి. అరబ్బీ దేశాలలో రేగాకు పొడిని హెయిర్ ప్యాక్ వేసుకుంటూ ఉంటారు. చాలా లాంగ్గా పెరుగుతుంది. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, గోరెంటాకు అన్నీ నేను ఏమేమి యాడ్ చేస్తానన్నది వన్ బై వన్గా చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా మన ఇంటి చుట్టుపక్కల మనకన్నీ అవైలబుల్గా ఉన్నవేనండి. మన జుట్టు చాలా బాగా పెరుగుతుంది. ఇందులో కొన్ని యాడ్ చేసుకున్నా కూడా 100% రిజల్ట్ ఉంటుందండి. సో ముందుగా మనము ఉల్లిపాయ తీసుకుంటున్నామండి. ఈ విధంగా మీడియం సైజు ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుంది. ఉల్లిపాయలో సల్ఫర్ అనేది అధికంగా ఉంటుందండి. మన జుట్టు బాగా పెరగడానికి యూజ్ అవుతుంది. సో ఉల్లిపాయ మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందని సైంటిఫికల్గా ప్రూవ్ అయిందండి. శాస్త్రీయపరంగా నిర్ధారించబడింది. సో ఈ విధంగా మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక ఇందులోనే ఒక స్పూన్ మెంతులు తీసుకోండి. గుప్పెడంతా కరివేపాకు, ఎండు కరివేపాకు కానీ పచ్చి కరివేపాకు కానీ, కొద్దిగా రేగు ఆకులు తీసుకోండి. మనం రేగి పళ్ళు తింటాం కదండి, ఆ రేగు ఆకులు. ఇక ఒక 4-5 తులసి ఆకులు కూడా తీసుకోండి. తులసి ఆకులు కూడా హెయిర్కు చాలా మంచిది. తులసి ఆకులో మెడిసిన్ గుణాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఇక 4-5 ఇవి మందారం ఆకులు తీసుకోండి. మందారం ఆకులో ఉన్నటువంటి ఆ గుజ్జు అనేది హెయిర్కు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ విధంగా మందారం మొగ్గలు లేదంటే విచ్చిన పువ్వులు మనకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోండి. మందారం పువ్వుల వల్ల కూడా హెయిర్ అనేది సిల్కీ స్మూత్గా, షైనింగ్గా, చాలా లాంగ్గా గ్రోత్ అవుతుందండి. సో ఇది ఓన్లీ లేడీస్కే కాదండి, జెంట్స్కి, చిన్నపిల్లలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సింగిల్ యూస్లోనే మనకు 100% రిజల్ట్ ఉంటుంది. సో తమలపాకులో కూడా మనకు మంచి మంచి విటమిన్స్ ఉంటాయి. హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. జుట్టు నల్లబడడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చిన్నపిల్లలు చాలామందికి పుల్లగా ఉంటుంది కదండి, జుట్టు చూడడానికి చాలా బాగోదు. అలాంటప్పుడు ఏంటంటే తమలపాకును కూడా యాడ్ చేసుకున్నామంటే జుట్టు చాలా నల్లగా ఉంటుంది. తెల్ల జుట్టు ఉన్న వారికి కూడా నల్లబడుతుంది. ఇక ఇందులోనే కొద్దిగా వేపాకును కూడా వేసుకోవాలి. వేపాకు వేసుకోవడం వల్ల డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉండవండి, తలలో ఇచ్చింగ్ లాంటిది ఉండదు. ఇక గోరింటాకు గురించి అందరికీ తెలిసిందే కదండి. గోరింటాకు వేసుకోవడం వల్ల జుట్టు నల్లబడుతుంది. అదేవిధంగా తలలో ఉన్నటువంటి ఆ బాడీలో ఉన్నటువంటి హీట్ కంటెంట్ని తగ్గించి జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. సో వీటన్నింటినీ నేను ముందుగానే వాష్ చేశానండి. మళ్ళీ మీరు వాష్ చేయలేదనుకోవద్దు, ఎందుకంటే తడిగా ఉన్నది వేసుకోవద్దండి. సో ముందుగా ఒకసారి వాష్ చేసి క్లాత్ తోటి తుడిచేసేయండి పొడిగా. సో అన్నీ కూడా మనం ఏమేమి యాడ్ చేసామో అవన్నీ కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోండి. అన్నీ కూడా సహజ సిద్ధంగా మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్నవేనండి. సో ఇక ఇందులో కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నంత కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది మనం యాడ్ చేసుకున్న వాటికి. ఇవి అన్నీ అవైలబుల్గా లేవు అనుకున్నట్లయితే కొన్ని మీరు స్కిప్ చేసేయొచ్చండి. సో అన్నీ అవైలబుల్గానే ఉంటాయండి మ్యాక్సిమం. మెంతులు ఇంట్లో ఉంటాయి, అదేవిధంగా మందారం చెట్లు ఇంటి చుట్టుపక్కల ఉంటాయి, వేప చెట్టు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రేగి ఆకులు. మనకు రోడ్డు సైడ్ రేగి చెట్లు అనేవి ఉంటూ ఉంటాయి. కొద్ది ఆకులు తెచ్చుకొని వాటిని బాగా శుభ్రం చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అరబ్ కంట్రీస్లో ఏంటంటే రేగి ఆకు పొడిని హెయిర్ ప్యాక్ వేసుకుంటారు. చాలా అంటే చాలా లాంగ్గా గ్రోత్ అవుతుందండి. హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల చాలామంది డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారండి. మరీ ముఖ్యంగా మగవాళ్ళకైతే. సో ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల చాలా ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. అలా ఏం అవసరం లేదండి. సహజ సిద్ధంగా వీటితోటి హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదండి. ఒక నెలకి సరిపడా ఒకసారిగా తయారు చేసుకుంటూ ఉండండి. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అనేది మరిగేటప్పుడు కొద్దిగా కలోంజీ సీడ్స్ వేస్తున్నానండి. కలోంజీ సీడ్స్ అనేది పూర్తిగా మీ ఆప్షన్ అండి. మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఖచ్చితంగా వేయాలి అన్నది ఏం లేదండి.
కలోంజీ సీడ్స్ అంటే ఉల్లిపాయ విత్తనాలు, నల్ల జీలకర్ర అని కూడా అంటారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మన ఆరోగ్యానికే కాకుండా మన జుట్టు నల్లబడడానికి, ఒత్తుగా దృఢంగా పెరగడానికి కలోంజీ సీడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. నేనైతే ప్రతిసారి ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. సో ఈ ఆయిల్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తానండి. ఈ విధంగా బాగా అన్నీ ఫ్రై అవ్వాలి. మనము పప్పుకు పోపు వేసేటప్పుడు ఉల్లిపాయలు ఏ విధంగా అయితే ఫ్రై అవుతాయో గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఇక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. ఈ విధంగా వీటిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా చక్కగా ఆయిల్కి పట్టాలండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ కూడా కలర్ అనేది చేంజ్ అయింది. కలోంజీ సీడ్స్ అనేవి మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయండి. లేదు అనుకున్నట్లయితే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం అండి. మనం తీసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్లోనూ 100% మంచి మంచి విటమిన్లు, పోషకాలు అనేవి అధికంగా ఉన్నాయి. కొన్ని మీరు స్కిప్ చేసినా కూడా పర్లేదు. ఆయిల్ చూస్తున్నారు కదండి కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో. ఇక ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా లిడ్ని క్లోజ్ చేసేయాలి. కాసేపటికి చల్లారిపోతుంది. చల్లారాక చూస్తున్నారు కదండి మొత్తం పూర్తిగా ఫ్రై అయింది. మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా మనము నలిపితే పౌడర్ లాగా అవ్వాలండి. ఇక గ్లాస్లోకి వడగట్టుకుందాం. గ్లాస్లోకి వడగట్టుకోవడం వల్ల ఏంటంటే మనము బాటిల్లోకి స్టోర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. గిన్నెలోకి వడగట్టుకున్నామంటే బాటిల్లో వేసేటప్పుడు అంతా ఉలికిపోతుంది. సో ఈ విధంగా గ్లాస్లోకి టీ స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ చేసుకోండి. సో చూస్తున్నారు కదండి, ఒక 1 మంత్కి సరిపడా అలాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. మనకు 100కి 100% రిజల్ట్ ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక ఈ విధంగా గ్లాస్ జార్ ఉంటే మీరు గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ప్లాస్టిక్ది ఏదైనా బాటిల్ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ బాటిల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. గ్లాస్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఉలికిపోకుండా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, ఫైనలీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. జుట్టు నల్లగా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి జుట్టు అంటే. సో ఈ విధంగా ట్రై చేయండి. ఎన్నో ట్రై చేస్తుంటారు కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. హెయిర్ అనేది చాలా నల్లగా, షైనింగ్గా, నిగనిగలాడుతూ ఒత్తుగా పెరుగుతుందండి. సో ఇక కాస్త మిగిలిపోయింది కదండి గ్లాస్లో, అది నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి. అన్నీ కూడా సాధారణంగా మనకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నవే. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, నేను డెఫినెట్గా వీడియో చేస్తానండి. నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. నిదానంగా అప్లై చేశాను. నార్మల్గా అయితే నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో ఈ విధంగా పాపడ్లాగా తీస్తూ మొత్తం అంతా హెయిర్ స్కాల్ఫ్కి అంతా కూడా చక్కగా అప్లై చేసుకోండి. ఈ విధంగా పాపడ్ తీసినట్టుగా తీస్తూ హెయిర్ స్కార్ఫ్ దగ్గర నుంచి హెయిర్ రూట్స్కి బాగా పట్టేలాగా అప్లై చేసేయండి. హెయిర్ ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ బాగా చక్కగా అప్లై చేసేయండి. ఇది మార్నింగ్ అయినా అప్లై చేసుకోవచ్చండి. నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ తలస్నానం చేస్తే చాలా హెయిర్ అనేది బౌన్సీగా ఉంటుంది. ఇక వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగ్ మనము హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు, హెడ్ బాత్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.